నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మటన్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ప్యాన్లో 2 స్పూన్లు మిరియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను సోంపు వేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారాక పౌడర్ చేసి పక్కన ఉంచుకుందాం. ఈలోగా మటన్ శుభ్రం చేసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్, తర్వాత 1 స్పూను ఘీ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేయించుకొని చక్కగా వేగుతున్నప్పుడు గరం మసాలాలు, చెక్క, లవంగా కూడా వేసేసుకుని ఉల్లిపాయలు చక్కగా దూరగా వచ్చేలాగున వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 5-6 వెల్లుల్లి రేఖలు కూడా అందులో వేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. తరువాత శుభ్రం చేసుకున్న మటన్ అందులో వేసేసుకుని మొత్తం అంతా ఓసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మటన్ వేశాక ఉల్లిపాయలు మటన్ కలిసి మిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. దీన్ని కూడా మటన్తో కలిసిపోయేలాగా శుభ్రంగా స్పూన్ తోటి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఇలా హై ఫ్లేమ్లో ఉంచి కుక్కర్ పెట్టేసి 1 స్పూను పసుపు, తరువాత రుచికి సరిపడా సాల్ట్, అంటే దాదాపు 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా ఊజ్ అవుట్ అవుతుందన్నమాట. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి తగినంత వాటర్ పోసుకొని బాగా కలిపేసి కుక్కర్ లిడ్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తరువాత లో ఫ్లేమ్లో మరో 4 విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసి చూస్తే మటన్ ఇలా చక్కగా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇలా ఓసారి కలిపేసుకున్నాక ఈ మటన్ని పక్క నుంచి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తరువాత ఈ పెప్పర్ పౌడర్ ఉంది కదా, దానిని ఈ మటన్ మీద ఇలా వేసుకుని మొత్తం అంతా ఓసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఈ ఉడికిపోయిన మటను ఈ మసాలా పౌడర్స్తో కలిసిపోయి వేగుతూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టైంలో కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకుందాము ఫ్రెండ్స్, లేదంటే ఘాటు ఎక్కువైపోయి తినడానికి వీలు కాదన్నమాట. ఇప్పుడు ఈ మిర్చితో పాటుగా మటన్ని ఓసారి చక్కగా ఫ్రై చేసుకుందాం. తర్వాత పైనుంచి ఒక నిమ్మకాయ నీళ్ళ పిండేసుకున్నాక చివరిగా మరో స్పూను నెయ్యి కూడా వేసేసుకొని మొత్తం అంతా చక్కగా మిక్స్ అయ్యాక చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసామంటే మటన్ పెప్పర్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఇది పప్పుచారులోకి, రసంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.